హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ఈ కట్ వర్క్ బ్లౌజ్ అనేది ఏ విధంగా ఈ కట్ వర్క్ మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఈ విధంగా కట్ వర్క్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నాను. సో చూడండి, మనకి షోల్డర్ వచ్చేసి 5.5 ఉండాలి. అయితే వర్క్ బ్లౌజులు అన్నీ ఈ విధంగా కొన్ని ఇలా ఎక్కువ వస్తాయండి. ఇక్కడ అయితే మనకి నెక్ ఇలాగే స్టిచ్ చేసినప్పుడు వర్క్ అనేది కట్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కోసం చూడండి, ఈ విధంగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎంతైతే ఎక్కువ ఉందో క్లాత్ వర్క్ దగ్గర నుండి మనం మెజర్ చేసినప్పుడు 5.5, నెక్ విడ్త్ 2.5, షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకోగా రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కింది నుండి ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కింద సేమ్ అలాగే ఉంచేసేయాలి. నెక్ రౌండ్ తిరిగిన దగ్గర పైనుండి మాత్రం మనకి ఎంతైతే పావు ఇంచ్ ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు ఆ పావు ఇంచ్ అనేది ఈ విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ అనేది జారిపోకుండా, వర్క్ కట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనకి మార్కింగ్ అయితే పెట్టేస్తాను నేను. ఇప్పుడు మన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ చిన్న కట్స్ అయితే ఇచ్చేసాం కదా 3 ఇంచెస్ వరకు అని చెప్పేసి 5.5 షోల్డరు. ఈ విధంగా నేను ఈ చిన్న పిన్స్తో అయితే పిన్అప్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా ఉండడానికి కోసం మనం వర్క్ బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు అటు ఇటు జారకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్తో అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది చిన్న కట్స్ ఇలా నేను సింగిల్ ఫుట్ ఏం చేంజ్ చేయలేదండి, నార్మల్ ఫుట్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఈ కట్స్ ఎక్కడైతే ఈ విధంగా తిరిగి ఉంటాయో అక్కడక్కడ చిన్న కుట్టు సైజు చిన్నదిగా పెట్టుకోవాలండి. చిన్నదిగా పెట్టుకొని ఈ విధంగా కట్స్ చుట్టూ ఇలా తిప్పుతూ అక్కడ ఎడ్జ్ లైన్ ఉంటుంది కదా వర్క్కి, ఆ వర్క్ లైన్ పైనుండి పక్క నుండి కొంచెం ఈ విధంగా వర్క్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా లీవ్స్ పెటల్స్ ఉంటాయి కదా, వాటి చుట్టూ అవి ఎలా ఉంటే డిజైన్ ఆ విధంగా ఇలా చిన్న కుట్టు వేసుకోవాలి. పెద్ద కుట్టుతో అయితే అసలు రాదు. చాలా చిన్నది లాస్ట్ కుట్టు అనేది పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుందండి. సో ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి వర్క్ లైన్ అనేది ఆ ఎడ్జ్ జరీ లైన్ కొన్ని వాటికి పూసలు బీడ్స్ వాటితో కూడా వస్తాయి. అప్పుడు అలా బీడ్స్ అవి వచ్చినప్పుడు మాత్రం సింగిల్ ఫుట్ అయితే పెట్టేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎడ్జ్ లైన్ మాత్రం జరీ లైనే ఉంది కాబట్టి నేను ఫుట్ ఏం చేంజ్ చేయలేదు. సో ఈ విధంగా నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి, ఇప్పుడు మనం ఈ పిన్స్ అన్ని తీసేసుకొని రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా రఫ్గా ఇలా ఒక రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ మనకి కట్స్ అనేవి చిన్న కట్స్ అనేవి ఉంటాయి కదా, ఈ పెటల్స్ లీవ్స్ అవి మనం ఒక
చిన్న పుల్ల లాంటి దాంతో కానీ స్క్రూ డ్రైవర్తో కానీ కొంచెం బయటికి అంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంతకుముందు అయితే ఈ కట్టర్తో ఈ కట్స్ తిరిగిన దగ్గర ఈ వంకలు ఉన్న దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా ఈజీగా మనకు తిరిగేసినప్పుడు లోపలికి పోకుండా డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. లోపల ఇక్కడ కర్వ్ తిరిగిన దగ్గర ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. మనం నార్మల్గా రౌండ్ నెక్కి రౌండ్ తిరిగే దగ్గర పెట్టుకుంటాం కదా, ఆ విధంగా. సో ఇలా కట్స్ అని పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసినప్పుడు మనకి డిజైన్ అనేది నీట్గా కనిపించడం కోసం ఈ చిన్న చిన్న కట్స్. సో ఇలా రివర్స్ తీసిన తర్వాత చూడండి, రివర్స్ తీసిన తర్వాత మనకి లీఫ్ ఏ విధంగా ఉందో చిన్న చిన్న లీవ్స్ ఆ డిజైన్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి పైనుండి. చూడండి ఈ విధంగా మనం ఆ చిన్న చిన్న కట్స్ పెట్టుకొని తిరిగేస్తే ఈ విధంగా మనకి డిజైన్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది. నేను పైనుండి అయితే హెమ్మింగ్ లేకుండా ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. నార్మల్గా నేను వర్క్ బ్లౌజెస్కి నెక్లకి హెమ్మింగ్ అయితే చేయనండి. జస్ట్ ఇలా కుట్టు అయితే వేసేస్తాను. చూడండి కట్స్ అనేది ఎంత నీట్గా వచ్చాయో. సో హ్యాండ్స్కి కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ని కూడా ఇదే విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసి ఈ కట్ వర్క్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్స్ కూడా చిన్న చిన్న ఉన్నాయి. మనకు మామూలుగా స్కాలప్ బార్డర్ ఉంటే మనం స్టిచ్ చేసినప్పుడు కొంచెం పెద్ద సైజుతో కట్ చేస్తాము. కాకపోతే ఇవి వర్క్ కాబట్టి వాళ్ళు చాలా చిన్నగా ఇచ్చారు. సో ఈ స్కాలప్ బార్డర్ని కూడా ఈ విధంగా ఇంతకుముందు మనం ఆ కట్స్ కుట్టినప్పుడు నెక్ దగ్గర ఎలా స్టిచ్ చేసామో చిన్న కుట్టు పెట్టేసుకొని సేమ్ అదే విధంగా ఈ టెన్షన్ పైకి లేపుతూ టర్నింగ్ దగ్గర నిడిల్ అందులోనే ఉండాలి. మనం క్లాత్ని తిప్పుతూ ఉండాలి. ఇలా కరువు షేప్ దగ్గర టర్నింగ్ దగ్గర నిడిల్ అందులోనే క్లాత్లోనే ఉంచాలి. ఈ విధంగా తిప్పుతూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది నీట్గా రావడానికి కోసం. సో ఇలా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేలుతో బయటికి ఇలా అన్నట్లయితే మనకి స్కాలప్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత దీనిపైన ఉండి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా ఈ విధంగానే స్టిచ్ చేశాను. చూడండి ఫుల్ బ్లౌజ్ అయితే రెడీ అయ్యాక ఈ విధంగా ఉంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది. నేను బ్లౌజ్ ఫుల్ వీడియో అయితే తీయలేదండి స్టిచ్చింగ్ది. సో ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రంట్ నెక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.